సుదీర్ఘ కాలము వీరు దేవుణ్ణి సేవిస్తున్నటువంటి వృద్ధులు ఎంతగా దేవుణ్ణి సేవిస్తున్నా, దేవుని మార్గాల్లో నడుస్తున్నా, వారి జీవితాల్లో వారికి మిగిలిపోయినటువంటి కోరిక అలాగే మిగిలిపోయినప్పుడు దేవుడు కనికరించాడు, కటాక్షాన్ని చూపించాడు, వారికన్నిటినీ కొట్టివేశాడు. ఎలా? ఆ విషయాన్ని ఎప్పుడు ఆ విషయాన్ని మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను. రండి, ఎప్పుడు దేవుడు జవాబిచ్చాడు చదువుతున్నాను. 11వ వచనము. ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. జకర్యా, భయపడకో, నీ భార్య నీకు కుమారుణ్ణి కంటుంది, అతనికి నీవు యోహాను అనే పేరు పెడతావు. ఊహించని సమయంలో, ఊహించని తరుణములో దేవుడు సడన్గా జకర్యాని సర్ప్రైజ్ చేశాడు. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యపరిచాడు. మీరు నమ్ముతున్నారా? నేను ప్రకటిస్తున్న నా దేవుడు త్వరలో మిమ్మును కూడా సర్ప్రైజ్ చేయబోతున్నాడు, మిమ్ములను ఆశ్చర్యపరచబోతున్నాడు. నా జీవితంలో ఎన్నెన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్నెన్నిసార్లు దేవుడు నన్ను ఆశ్చర్యపరిచాడు. నిన్న రాత్రి నా నా కుర్చీలో నేను కూర్చున్నప్పుడు దేవుడు నన్ను సర్ప్రైజ్ చేశాడు. ఆ సర్ప్రైజ్ ఏమిటో జ్ఞాపకం పెట్టుకోండి చాలు. ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవైపు నాకు నా మీదే కోపం వచ్చింది. నా మీద ఎందుకు కోపం వచ్చిందంటే, ఇంత అద్భుతమైన దేవుణ్ణి నేను సేవించవలసినంతగా నేను సేవించలేకపోతున్నానే అనే కోపం నా మీద వేసింది. ఈ విధంగా నా జీవితంలో, మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవుణ్ణి సంతోషపరచవలసినంతగా నేను సంతోషపరచలేకపోతున్నానే అనే ఒక విధమైన చిరాకు, కోపం నా మీద నాకే వేసింది. అని అర్థం తెలుసా? మన మీద మనకే కోపం వచ్చేంతగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, చేయగలిగిన వాడు. సో నోట్ చేసి పెట్టుకోండి, ఈరోజు ఈ సమయం దేవుడు నన్ను ఏ విషయంలో సర్ప్రైజ్ చేశాడో అది మీతో పంచుకున్నప్పుడు మీరు బహుగా సర్ప్రైజ్ అవుతారు, బహుగా ఆశ్చర్యపడతారు. ఆ సందర్భం వస్తుంది, అప్పుడు మీతో నేను పంచుకుంటాను. ఫ్రెండ్స్, సడన్గా దేవుడు జకర్యాని సర్ప్రైజ్ చేశాడు. ఎప్పుడు మనల్ని దేవుడు సర్ప్రైజ్ చేస్తాడు. నేను చెప్పా కదా ఇందాక, ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని కూడా సర్ప్రైజ్ చేస్తాడు అని చెప్పాగా, మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తాడు అని చెప్పాను కదా. మీరు ఎంతమంది తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు? ఎప్పుడు దేవుడు నన్ను సర్ప్రైజ్ చేస్తాడు, ఎప్పుడు నా జీవితంలో దేవుడు ఊహించని ఆశీర్వాదాన్ని ఆశ్చర్యకరంగా నాకు అందిస్తాడో సిద్ధంగా ఉండండి. మొదటిగా ఎప్పుడు దేవుడు మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు? మొదటిగా పరిశుద్ధముగా జీవిస్తున్నప్పుడు. ఎప్పుడు? పరిశుద్ధముగా జీవిస్తున్నప్పుడు. దేవుడు నన్ను సర్ప్రైజ్ చేయాలి, దేవుడు నన్ను ఆశ్చర్యపరచాలి, దేవుడు నా జీవితంలో అద్భుతాన్ని చేయాలి అని ఆశిస్తున్న సహోదరుడు, సహోదరి, నా దేవుడు చేస్తాడు. జకర్యా ఎలిజబెత్ జీవితంలో చేశాడు, ఆశ్చర్య కార్యం చేశాడు, ఆశ్చర్యపడే విధంగా ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. సడన్గా చేశాడు, ఊహించని సమయంలో చేశాడు, ఊహించని తరుణంలో చేశాడు, ఊహించని విధముగా చేశాడు, సర్ప్రైజ్ చేశాడు. కానీ ఎప్పుడో తెలుసా? వారు పరిశుద్ధముగా జీవిస్తున్నప్పుడు. దేవుడు ఏది చేయమంటే అది చేశారు. దేవుడు ఏది వద్దు అని అంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. మేము చెయ్యం. ఎటువంటి రోజుల్లో తెలుసా? పైన రాయబడి ఉంది, హేరోదు పరిపాలిస్తున్న రోజుల్లో. హేరోదు బహు దుర్మార్గుడండి, బహు పాపిష్టివాడండి, బహు నీచుడండి, కామ వికార చేష్టల్లో మునిగి తేలినవాడండి, 9 పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి. దాన్ని బట్టి మీకు అర్థం కావచ్చు తన కుటుంబ వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంగా ఉందో. తన చుట్టూ ఉన్న తన వాళ్ళందరినీ చంపేశాడండి. దాన్ని బట్టి మీకు అర్థం కావాలి అతడు ఎంత దుర్మార్గుడో.
అలాంటి దుష్టుడు, దుర్మార్గుడు పరిపాలన చేస్తున్న రోజుల్లో యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. మరి ప్రజలు కూడా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న రోజుల్లో మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణే సేవిద్దాం అనే తీర్మానం భార్యాభర్తగా వాళ్ళిద్దరూ తీసుకున్నారండి. అడుగుతున్నాను, మన జీవితాల్లో ఏ రోజైనా కుటుంబంగా కలిసి ఈ తీర్మానం తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? మనం మాత్రం యథార్థంగా జీవిద్దాం, మనం మాత్రం ఆత్మీయతను కాపాడుకుందాం, మనం మాత్రం దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం అని కుటుంబంగా కూడుకొని, కుటుంబంగా చేరుకొని మనము మన కుటుంబము దేవుణ్ణే సేవిద్దాం. 6 100 అయినా 100 6 అయినా మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు ఏమైనా మనం మాత్రం దేవుణ్ణి సంతోషపరిచే వారిగా జీవిద్దాం అనే తీర్మానం తీసుకున్న సందర్భం ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవునితో మాట్లాడాడు. ఏమని? పరిశుద్ధముగా జీవిస్తున్నప్పుడు కాసేపు ప్రార్థన చేద్దాం. సహోదరా, సహోదరి, ఉన్న చోటే ప్రార్థన చేయి, నీ కోసమే ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. ప్రభువా, పరిశుద్ధంగా జీవించినప్పుడేగా మరి ఆశ్చర్య కార్యాన్ని చూడగలిగింది. అట్టి పరిశుద్ధత నాకు దయచే ప్రభువా. ఆశించే మనస్సును మాకు దూరం చేసి ఏం ఆశించకుండానే నిన్ను సేవించే, ప్రార్థించే కృప మాకు దయచేయ్యా. జకరియా, ఎలిజబెతు వృద్ధాప్యం వరకు వారు అంత నీతిగా జీవించారంటే, నిన్ను సేవించారంటే, ఇతరుల కోసం ప్రార్థించారు అంటే ప్రతిఫలం ఆశించలేదు కాబట్టే నాయన. ప్రతిఫలం ఆశించేవారైతే అది రానప్పుడు నిన్ను సేవించేవాళ్ళు కాదో, ప్రతిఫలం పొందనప్పుడు ప్రార్థించేవాళ్ళు కాదో. నిస్వార్థంగా జీవించారు, నిస్వార్థంగా నిన్ను సేవించారు. అటు జీవితం మాకు దయచేయి. జకరియా ప్రార్థిస్తున్న చోటే నువ్వు దర్శించావు. ప్రార్థిస్తున్న ఈ సమయంలో, ప్రార్థిస్తున్న ఈ సన్నిధిలో మమ్మల్ని దర్శించాయా. ఆ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని మేము ఆశించని సమయంలో అద్భుతంగా జరిగించి ఎంత గొప్పవాడివో, ఎంత గొప్ప దేవుడివో మా జీవితంలో మరలా నిరూపిస్తున్నా. ఇచ్చే జవాబు శ్రేష్టమైనది కాబోతుంది. ఇచ్చే ఆశీర్వాదము మమ్మల్ని ఆశ్చర్యపరచబోతుంది. ఆనాడు జకరియా, ఎలిజబెత్ యొక్క పరిశుద్ధతను, పరిచర్యను, ప్రార్థనను, ప్రతిఫలం ఆశించని హృదయాన్ని చూసి అద్భుతమైన జవాబునిచ్చా. నీ బిడ్డలను నాయనా మీరు ఆశీర్వదించమని నీ సేవకునిగా వారి పక్షమున ప్రార్థన చేస్తున్నా. ఆశ్చర్య కార్యములతో నీ బిడ్డలను ఆశ్చర్యపరచమని, అలా ఆశ్చర్యపరచబోతున్నందుకో నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.